Once student UQLకి ఎంట్రీ అవుతుంటేనే తనకి ఫ్రీ 1 వీక్ ఫ్రీ అకామిడేషన్ దెన్ పికప్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్. ఇక్కడ వర్క్ చేసిన తర్వాత అయినా కానీ లేదంటే డిగ్రీ వచ్చిన తర్వాత అయినా వేరే కంట్రీస్ లోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వర్క్ చేయడం కానీ ఏదైనా సెటిల్ అవ్వడం కానీ చేయొచ్చు. యుఎస్ ప్రాసెస్ కానీ యుఎస్ వీసా అది డిఫరెంట్ అది. తర్వాత వాళ్ళు మా కన్సల్టెన్సీ తరఫున మా స్టూడెంట్ కి మేమే కోప్లికెంట్ గా మేమే సూట్ చేస్తాం స్టూడెంట్స్ కి. సో సివిల్ కానీ ఇట్లాంటి అంటే ప్రాబ్లమ్స్ దాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేసేస్తాం. లోన్స్ అనేది మేము ప్రొవైడ్ చేసుకుంటాం. యుఎస్ వెళ్ళడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఏం చేస్తున్నారో ఈ ట్రంప్ యాక్సెస్ వల్ల చాలా తగ్గిపోయింది ఎఫెక్ట్ అనేది. సో అలా ఏమైనా యూకే కూడా సో యూకే వీసా ఉన్న తర్వాత యూరోపియన్ కంట్రీస్ లో ఈజీ వే అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి వన్స్ వీసా అప్డేట్ అయిపోయిన దగ్గర నుంచి కంప్లీట్ గా గైడెన్స్ ఇస్తుంటాము. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వీసా యాక్సెస్ నుంచి జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వీరితో మనకి స్టూడెంట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఏం చేస్తున్నారో అంటే అబ్రాడ్స్ లో వాళ్ళు చదువుకుని అక్కడ జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి. అంటే ఎలా వెళ్ళాలి, లేదంటే మనకి వెళ్ళడానికి స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి బ్యాక్ అయ్యేది ఎక్కడండి, ఫైనాన్షియల్ దగ్గర, అంటే లోన్స్ రాకపోవడం వల్ల. సో ఆ లోన్ రావడానికి కూడా ఎలా గైడ్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి జాబ్ ప్రాసెస్ లో కూడా ప్లేస్మెంట్ ప్రాసెస్ లో కూడా ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఉంటుంది. సో ఈ విషయాలన్నిటి గురించి కూడా డీటెయిల్డ్ గా మనకు తెలియజేయడానికి జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే జయచంద్ర. నమస్తే. సో ఇప్పుడు మీరు అక్కడ స్టూడెంట్ పంపించిన తర్వాత వైల్ దే ఆర్ స్టడింగ్ కోర్స్ పర్స్యూ చేస్తున్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ కి వాళ్ళు చేయాలని అనుకోండి. ఎందుకంటే లోన్స్ తీసుకుని వెళ్తారు కాబట్టి ఆబ్వియస్లీ దే హావ్ టు సపోర్ట్ ది ఫైనాన్షియల్ స్టేటస్. సో దానికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? వన్స్ స్టూడెంట్ యూకేలోకి ఎంట్రీ అవుతుంటేనే తనకి ఫ్రీ 1 వీక్ ఫ్రీ అకామిడేషన్ దెన్ అక్కడ ఫ్రీ పికప్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్ కి. సో ఆల్రెడీ ప్రీవియస్ మా స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ పార్ట్ టైం జాబ్స్ ఆల్రెడీ సెటిల్ ఉంటారు. ఇక్కడ ఒక అడ్మిషన్ స్టార్ట్ స్టూడెంట్ కి వీసా పికప్ అవుతున్నాయి, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్ రావడంతోనే ఈ స్టూడెంట్ కి అక్కడ ఉన్న మా ప్రీవియస్ స్టూడెంట్, సో మన స్టూడెంట్ ఒకరు ఎంటర్ అవుతున్నారు. సో ఈ డేట్ లో ఫ్లైట్ టికెట్ కూడా మేము ఇస్తున్నాం చెప్పాం కదా. సో ఈ డేట్ లో అక్కడికి ఎంటర్ అవుతున్నారు మీరు పికప్ తో పాటు. దెన్ మన సర్కిల్ లో అంటే ఆల్రెడీ మాకు ఎప్పుడప్పుడు మా గ్రూప్ లో అప్డేట్ అవుతుంటాయి పార్ట్ టైం జాబ్స్ ఇక్కడ ఉన్నాయండి. సో ఈ స్టూడెంట్ వస్తున్నారు, సో ఈ స్టూడెంట్ కి ఈ జాబ్ మీరు అప్డేట్ చేసి ఉంచండి. స్పెషల్ గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఆల్రెడీ అప్పుడు చెప్పాను మేము 5000 అబౌవ్ స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. సో ఆల్రెడీ దీంట్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ప్రీవియస్ 2000 నుంచి మేము ఫీల్డ్ ఉన్నాం. సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్, ఇమిగ్రేషన్ లాయర్స్, హ్యూమన్ రిసోర్స్ లో కన్సల్టెన్సీ అక్కడ కూడా ఇక్కడ మా ద్వారా స్టూడెంట్ వీసాలు వెళ్ళి అక్కడ టాప్ మోస్ట్ కంపెనీలో ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా స్టిల్ లో మాకు టచ్ లో ఉంటారు. సో వాళ్ళు కూడా మా ద్వారా వెళ్ళిన వాళ్ళు కాబట్టి. సో వీళ్ళకి ఏంటంటే కొత్తగా వస్తున్న స్టూడెంట్స్ కి మేము బిఫోర్ పార్ట్ టైం జాబ్స్ లో కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. పార్ట్ టైం హెల్ప్ ఆ లొకాలిటీలో ఆ యూనివర్సిటీ లొకాలిటీలో ఉన్న జాబ్స్ ఏమున్నాయో స్టూడెంట్కి ఒక పోర్టల్లో ఈ జాబ్స్ ఉన్నాయి, సో అండ్ సో పర్సన్ ని ప్రొవైడ్ చేస్తారు. మీరు తనకి టచ్ లోకి వెళ్ళిపోండి. టచ్ లోకి వెళ్ళిపోయిందని ఇక్కడ నుంచి వన్స్ వీసా అప్డేట్ అయిపోయిన దగ్గర నుంచి కంప్లీట్ గా సో గైడెన్స్ ఇస్తుంటాము. సో మీకు సో అండ్ సో పర్సన్ వచ్చి మేము పిక్ చేసుకుంటాడు. ఈ రూమ్ లో మీరు ఇన్ని డేస్ ఉంటారు. సో మీరు అక్కడ కాలేజీకి ఎంటర్ అయిన తర్వాత మన దగ్గర నుంచి మీ యూనివర్సిటీ ఇంతమంది రైట్ ఈ ఇంటేక్ ఒక 10 to 15 మీరు అందరు కలిసి రూమ్ షేర్ చేసుకుంటారు, లేదా మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఎవ్రీథింగ్ ఎప్పుడు గైడెన్స్. సో పేరెంట్స్ ఇక్కడ ఏంటంటే మేము పేరెంట్స్ టెన్షన్ పడతారు, మా పిల్లలు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ అకామిడేషన్ ఎలా, లైక్ ఈ పికప్ ఎలా, కాలేజీ. సో స్టార్టింగ్ లో కాలేజ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎన్రోల్మెంట్ ఉంటుంది కాలేజ్. సో ఈ ఎన్రోల్మెంట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో ఎన్రోల్మెంట్ దగ్గర చెప్పి అంటే దాని పికప్ దగ్గర నుంచి కాలేజ్ ఎన్రోల్మెంట్ వరకు కూడా ప్రీవియస్ ఎవరైతే మా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్ తీసుకెళ్ళి ఎన్రోల్మెంట్ కూడా కంప్లీట్ దగ్గర చేపించేసుకొని అప్ టు 1 వీక్ వీళ్ళు సర్వైవ్ అయ్యేంత వరకు మొత్తం మా స్టూడెంట్స్ చూసుకుంటారు. ప్రీవియస్ రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు. వన్స్ తర్వాత పార్ట్ టైం జాబ్స్ మీకు ఆల్రెడీ చెప్పేసాను. పార్ట్ టైం జాబ్స్ కూడా ప్రీవియస్ వీళ్ళు ఇక్కడ ఎంటర్ అంటే ఎప్పుడైతే వీసా స్టాంపింగ్ అయ్యి అప్రూవ్ అయిన దగ్గర నుంచి అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండగానే అక్కడ వీళ్ళ జాబ్ అనేది సెర్చ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటి. వన్స్ ఇంకా సెకండరీ వచ్చేసి లోన్స్ అన్నారు. సో లోన్స్ అంటే ఇక్కడ లోన్స్ అని మేజర్ గా ఏంటి అంటే ఇక్కడ సివిల్ ప్రాబ్లమ్స్. సో సివిల్ కానీ ఇట్లాంటి అంటే ప్రాబ్లమ్స్ దాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేసేసుకొని లోన్స్ అనేది మేము ప్రొవైడ్ చేసుకుంటాం. సో మేము కొన్ని అంటే ఇక్కడ ఉన్న బ్యాంకింగ్ సెక్టార్తో ఫైనాన్షియల్ సెక్టార్స్ మేము ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాము. సో టైఅప్ ఉండటం వల్ల ఏమంటే మేము ష్యూరిటీ ఇవ్వటం వల్ల అంటే యాజ్ ఏ కన్సల్టెన్సీ కొన్ని కేసెస్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుంది, బట్ చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఐటీ లేకపోవటము. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మేము మా కన్సల్టెన్సీ నుంచి కోప్లికెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే పేరెంట్ అన్నప్పుడు వీళ్ళని మేము మా టీం నుంచి మేము ఎంక్వైరీ ఓకే స్టూడెంట్ ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫర్ బట్
ఐటీ అనే ప్రాబ్లం ఉంటాం, ఐటీస్ అనేది లేకపోవటము, ఇన్కమ్ సోర్స్ అనేది అంటే సోర్స్ ఉన్నా కానీ దాన్ని చూపించుకోలేకపోతారు. సో ఇట్లాంటి వాళ్ళకి మేము షూరిటీ ఇస్తాము. కోఅప్లికెంట్ ప్లేస్ లో సబ్ కోఅప్లికెంట్ కదా మేమే ఉంటాము. మా కన్సల్టెన్సీ తరఫున మా స్టూడెంట్ కి మేమే కోఅప్లికెంట్ గా మేమే షూరిటీ చేస్తుంటాం స్టూడెంట్స్ కి. సో ఇది ఒకటి నడుస్తుంటుంది. సో ఇట్లా కొన్ని మేము నాన్ బ్యాంకింగ్ సర్వీస్ మేము ఆల్రెడీ టైప్ అయి ఉన్నాము. సో ఇది ఒకటి మాకు మేము అంటే రిమైనింగ్ కన్సల్టెన్సీతో కూడా మేము ప్రొవైడ్ చేసేది ఇది ఒకటి బెస్ట్ ఆఫ్. సెకండ్ వచ్చేసి ఆఫ్టర్ మీకు చెప్పాను అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. థర్డ్ వన్ లో వచ్చేసి ఆఫ్టర్ PSW మాస్టర్స్ అయిపోవడానికి 6 months బిఫోరే అక్కడ ఆల్రెడీ మా ప్రీవియస్ ఎవరు సెటిల్ అయిపోయారు మా ఇమిగ్రేషన్ లాయర్స్, అక్కడ మా ఇమిగ్రేషన్ లాయర్స్ ఉంటారు. మా ఇమిగ్రేషన్ లాయర్స్ కి బిఫోర్ వీల్ అంటే స్టూడెంట్ ఉన్నారు, డేటా పంపించేసుకుంటాము, స్టూడెంట్స్ సో అండ్ సో ఉన్నారు, మీరు వెళ్ళేసి మాట్లాడేసుకోండి. PSW వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వర్క్ పర్మిట్లు, తర్వాత వీళ్ళ రెజ్యూమ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ రెజ్యూమ్ క్రియేటింగ్ చేసేసి వీళ్ళకి మార్కెటింగ్ లైక్ వీళ్ళ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసుకొని వీళ్ళకి అప్ టు జాబ్ వచ్చేంత వరకు కూడా మా యొక్క HR టీమ్స్ వాళ్ళు కంప్లీట్ అదే వర్క్ లో ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి అక్కడ వెళ్ళిన స్టూడెంట్ డిగ్రీ వచ్చేసింది, వాళ్ళ స్టడీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత వాళ్ళు అక్కడ వర్క్ చేసిన తర్వాత అయినా కానీ లేదంటే డిగ్రీ వచ్చిన తర్వాత అయినా వేరే కంట్రీస్ లోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వర్క్ చేయడం కానీ ఏదైనా సెటిల్ అవ్వడం కానీ చేయొచ్చు అంటారు. అసలు ఇప్పుడు అంటే ప్రెసెంట్ వచ్చేసి UK ఎడ్యుకేషన్ లో మాస్టర్ చెప్తున్న హై క్వాలిఫికేషన్ అది. సో వీళ్ళు మాస్టర్ చేసుకుంటే ఇప్పుడు ఇండియా నుంచి సెంగన్ వీసా అంటారు యూరోపియన్ కంట్రీస్ కి, సెంగన్ వీసా అనేది అంత ఈజీగా రాదు, చాలా కష్టంగా ఉంటుంది. సో అదే UK లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 6 to 8 months తర్వాత స్టూడెంట్ వీసా ఉన్న సెంగన్ వీసా అప్లై చేసుకోవచ్చు. సో పక్కనే జర్మనీ ఉంటుంది, జర్మనీ తర్వాత లైక్ పోలాండ్, ఐర్లాండ్ ఇవన్నీ కూడా నియరెస్ట్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ లో. సో UK కూడా యూరోపియన్ కంట్రీస్ కింద బట్ యూరోపియన్ లో భాగం కాదు, ఇది సపరేట్ గా ఉంటుంది. సో UK వీసా ఉన్న తర్వాత యూరోపియన్ కంట్రీస్ లో ఈజీ వే అనేది ఉంటుంది. సో వన్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత PSW లేదా బిఫోర్ ఉన్న తర్వాత ఇన్ కేస్ వీళ్ళకి UK లో ఇంట్రెస్ట్ లేదు సెటిల్మెంట్ కి, సో అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి జర్మనీ కానీ పోలాండ్ కానీ లైక్ ఇంకా రిమైనింగ్ కంట్రీస్ ఎక్కడ ఉన్నా అలా ఎక్కడికైనా సరే ఈజీ వే ఉంటుంది. మాస్టర్స్ అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. సో వీళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడే విజిటింగ్ వీసా పర్పస్, విజిటింగ్ వీసా లైక్ మీరు చెప్పిన సెంగన్ వీసా వచ్చేసి అప్ టు మన ఇండియన్ అమౌంట్ 25,000 అయిపోతుంది సెంగన్ వీసా. సో వీళ్ళు ఏంటంటే ఒక 30 days ఎలో ఇస్తారు. వన్స్ ఒక సెంగన్ వీసా వచ్చేసి ఏదైనా ఒక కంట్రీలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీళ్ళ పాస్పోర్ట్ల మీద పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కంట్రీ విజిట్ కింద వస్తే అంటే వీళ్ళ యొక్క కంప్లీట్ గా ట్రావెల్ హిస్టరీలో సో హీ క్యాన్ మూవ్ టు అంటే ట్రావెల్ లో వేరే కంట్రీకి సెర్చ్ చేస్తున్నది ఒక డేటా వచ్చేస్తుంది. సో తాను ఫర్దర్ ఆల్రెడీ ఇండియా నుంచి UK మాస్టర్స్ నుంచి పక్కన కంట్రీస్ కి వచ్చే సెంగన్ వీసా సంథింగ్ సో విజిటింగ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ లో వర్క్ పర్మిట్ కానీ సెటిల్మెంట్ వీసా కానీ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి US వెళ్ళడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఏం చేస్తున్నారో ఈ ట్రంప్ యాక్సెస్ వల్ల చాలా తగ్గిపోయింది, ఎఫెక్ట్ అనేది పడింది. సో అలా ఏమైనా UK కూడా ఉందంటారా? లేదండి, కంప్లీట్ యుఎస్ ప్రాసెస్ కానీ US వీసా అయితే డిఫరెంట్ అది. UK కంప్లీట్ డిఫరెంట్. US ఎలా ఉండదు ఆఫ్టర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత H1B కానీ లేదా అక్కడ పార్ట్ టైం రిస్ట్రిక్షన్స్ కానీ సంథింగ్ కంప్లీట్ అంటే అక్కడ ఒక పొలిటీషియన్ చేంజ్ అవుతున్నప్పుడల్లా అక్కడ గవర్నమెంట్ మారుతున్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూనే ఉంటాయి. ఉండదు అసలు సంబంధం ఏం లేదు, అసలు కంప్లీట్ ఏమి ఉండదు. UK ద బెస్ట్ రైట్ నో స్టూడెంట్స్ సెటిల్మెంట్ కి. అంటే ఒక్క యూకేనే కాదు, UK ఉన్న సరౌండింగ్ కంట్రీస్ మొత్తంలో UKలోకి వన్స్ ఎంటర్ అయితే రిమైనింగ్ కంట్రీ ఎక్కడ సెటిల్మెంట్ కి ఈజీగా ఉంటుంది. సో UKనే సెటిల్ కావాలనేది ఏం లేదు. సో మనం వెళ్తుంది యాజ్ ఎ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్ వీసా మీద ఎంట్రీ అయిపోయిన తర్వాత నువ్వు UKలో కావాలంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా PSW అక్కడే సెటిల్మెంట్ కావచ్చు. ఇన్ కేసు అక్కడ సెటిల్మెంట్ నచ్చలేదు సో ఆ పక్కన జర్మనీకి వెళ్ళిపోవచ్చు, పోలాండ్, ఐర్లాండ్, పోర్చుగీస్ ఇట్లా కంప్లీట్గా చాలా 28 యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. సో ఎక్కడికైనా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటి అంటే లైక్ US వీసాతో కంపేర్ చేసుకుంటే అక్కడ H1B అనేది చాలా టైట్, చాలా కష్టం. బట్ ఇక్కడ UKలో వచ్చేసి PSW చాలా ఈజీగా వస్తుంది. అంటే ఆఫ్టర్ 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత 3 years PSW ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ PSW అనేది మేము అప్లై చేస్తున్నాము, ప్లస్ వర్క్ స్టూడెంట్కి బిఫోర్ 6 months నుంచే మేము ట్రైనింగ్ కోర్స్ అనేది అంటే తనకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో తన యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ తన కోర్స్ అంటే దాని రిలేటెడ్ గా మేమే ట్రైనింగ్ ఇచ్చేస్తుంటాం. థ్యాంక్ యూ జయచంద్ర గారు ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.